హలో అండి. చామదుంపల పులుసు మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చుతదనమాట. చాలా బావుంటుంది రైస్‌లోకి. ముందుగా చామదుంపలనైతే ఇసుకనేది ఏమీ లేకుండా శుభ్రంగా 3, 4 సార్లయితే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కుక్కర్‌లో వేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మరో కడాయి అయితే పెట్టేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చితకొట్టిన వెల్లుల్లి గూడా వేసేసి, తాలింపు బాగా వేగిన తర్వాత బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. తర్వాత ఉడికించి పొట్టు తీసుకున్న చామదుంపలు ముక్కలు వేసేసుకొని, ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం అంతా వేసేసి ముక్కలకు బాగా పట్టించిన తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని, చింతపండు పులుసు పోసేసుకొని, తగినన్ని వాటర్ కూడా పోసేసి మరొక్క 10 నిమిషాలైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి చక్కగా ఉడికించేసుకోవాలండి. చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి నాకు ఇప్పుడైతే చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ ఉంటుందన్నమాట రైస్‌లోకి. లాస్ట్‌లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.